చూడాలి. కనుక ఇక్కడ ఈ 7 మాటల్లో ప్రిల్లర ఏమిటి అంటే, ఈరోజు మనము 4 పేజీలు పాఠం చదువుకున్నాం. అందులో చివరి పేజీలో ఒక 7 మాటలు ఉన్నాయి. వాటిని ఒకసారి మనం చూద్దాం. ప్రిల్లర మొదటి మాట ఏమిటి అంటే, దేవాలయపు తెర సిరుగుట అనగా దేవునికి మనిషికి మధ్య అడ్డు లేకుండా దైవ సన్నిధికి ప్రతి పాపి వెళ్ళవచ్చు. ఏం సిరిగిపోయింది అంటే, దేవాలయములో ఉన్న ఒక తెర సిరిగిపోయింది. తెర సిరిగిపోవడానికి ఈ తెర ఎప్పుడు సిరిగింది అని అంటే, ప్రియులరా మనము ఇక్కడ ఒకటి ఆలోచించాలి. పాత నిబంధన కాలములో ప్రియులరా ఒక మందిరాన్ని కట్టేటప్పుడు ఆ మందిరములో 3 స్థలాలు ఏర్పాటు చేసేవారు. ఎన్ని స్థలాలు? 3 స్థలాలు ఏర్పాటు చేసేవారు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ప్రియులరా ఆవరణములో ప్రజలందరూ కూర్చుండేవారు. పరిశుద్ధ స్థలములో యాజకుడు ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగించేవారు. యాజకుని వెనకాల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలము కనబడకుండా ఒక తెల్లటి ప్రియులర తెర అక్కడ కట్టేవారు. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నారని, అతి పరిశుద్ధ స్థలములో చూచిన వారు చనిపోతారని. ప్రియులర ఎందుకంటే నరులో పాపం ఉంది, దేవుడు అతి పరిశుద్ధుడు, శక్తిమంతుడు కాబట్టి ప్రియులరా చూచిన వారు ఏమైపోతారంటే చనిపోతారని. అది నిజమే పాత నిబంధన ప్రకారంగా. ప్రియులరా మనం మోసే సుఖోపవాసాలు ధ్యానము చేసేటప్పుడు కొన్ని మాటలు మనకి ప్రియులరా బైబిల్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. అవేమిటంటే, ఇశ్రాయేలీలైనటువంటి వారు దేవుడు దిగి వస్తున్నాడని ఒక మేఘము ఆ వెలుగును చూడగానే వారు డేరాల్లోకి వెళ్ళిపోయి ముసుగులు వేసుకుని ప్రియులరా భయపడుతూ ఉండేవారు. మోసేతో చెప్పేవారు, మోసే దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలు పట్టుకొచ్చి మాకు చెప్పు, మేము దేవుని చూడలేము, ఆయన మాటలను వినలేము. అంటే ఆ వెలుగును చూడగానే వీరికి ఏమనిపించేది అని అంటే, దేవుడిని చూస్తే ఖచ్చితంగా మనము కాలి బూడిదైపోతాం. అంటే ఆ కనిపించే వెలుగు చూస్తేనే వారికి అంత భయం వేస్తే, దేవుళ్ళలోంచి వచ్చే వెలుగు చూస్తే ఇంకా ఎలాగ ఉంటుందో తెలియదు. అందుకనే వారంతా కూడా మోసే గారితో మాట్లాడుచు, మోసే నీవు దేవుని మాటలు విని మా దగ్గరికి తెచ్చి వాటిని చెప్పు అన్నారు. ఒకనొకప్పుడు మోసే ముఖము కూడా ప్రకాశించింది దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత. ప్రియులారా అప్పుడు కూడా మోసే ముందుకు నడిస్తే వాళ్ళు వెనక నడిచారు. అప్పుడు మోసే వారిని అడిగాడు, ఏంటి అన్నాడు, నీ ముఖములో నుండి వెలుగు ప్రకాశిస్తుంది, నీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? నీవు ముసుగు వేసుకో ముఖం మీద, అప్పుడు మేము దగ్గరికి వస్తాం. దేవుడు మహా తేజస్సు కలిగిన వాడు, కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి వాడు ప్రియులరా. కాబట్టి అందుచేతనే వారు ఎక్కడికి వెళ్ళలేరు అంటే దేవుని దగ్గరికి వెళ్ళలేరు. అందుకే దేవుడు కనబడకుండా, పరిశుద్ధ స్థలము కనబడకుండా, ఆ అతి పరిశుద్ధ స్థలము కనబడకుండా ప్రియులరా ఏముంది అక్కడ అంటే ఆ తెర అడ్డు ఉంది. యేసయ్య మరణించినప్పుడు అంటండి ఈ తెర సిరిగిపోయిందటండి. ఎవరి మరణము ద్వారా? యేసు మరణము ద్వారా ఈ తెర ఏమైంది? సిరిగిపోయింది. అదంటే ఎందుకు సిరిగిపోయింది? మన పాపాల కొరకు యేసయ్య సిలువలో మరణించుట వల్ల దేవునికి మనకి అంటే దేవునికి మానవులకు అడ్డుగా ఉన్న ఆ తెర సిరిగిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి చూడవచ్చు, దేవుని మాటలు వినొచ్చు. ప్రియులరా మనకు హాని లేదు. ఏం పోవటం వల్ల? పాపము పోవటం వల్ల. పాపము పోవటం వల్ల దేవునికి మానవునికి ఉన్న అడ్డు తొలగింపబడింది. అందుకే ప్రతి పాపి, ఎలాంటి పాపి అయినా దేవుని సన్నిధికి రావచ్చు. దేవుని సన్నిధిలో దేవునిని
చూడొచ్చు. ఒకవేళ మనకి వాక్యము కావాలి అనుకుంటే గనుక ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము మనము 50 వచనాన్ని చదువుకుందాం. 50-51. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా సినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. ప్రియులారా, కాబట్టి అందుకే ఈ రోజు యొక్క పాఠములో ప్రియులారా 7 మాటలలో మొదటి మాటలో మనం ఉన్నాం. ఈ మొదటి మాటలో ఏముంది అంటే, దేవునికి మనుషులకి ఏ తెర అయితే అడ్డు ఉందో ప్రియులారా, ఆ అడ్డు తెర యేసు మరణము ద్వారా సిరిగిపోయింది. యేసు మరణము ద్వారా తొలగించబడింది. దేవుని మానవులకు ఏ అడ్డు అయితే ఉందో ఆ అడ్డు తెర ఏమైందట? లేకుండా తొలగింది. అందుకే ప్రియులారా, ప్రతి పాపి దైవ సన్నిధికి ప్రతి పాపి వెళ్ళవచ్చు. ఈ మాటలో మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ ప్రభువు కేక వేసి ప్రాణం విడిచిన తర్వాత అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా సిరిగిపోయిందని, బండలు బద్దలాయేసినని, సమాధులు తెరవబడిని అని, నిద్రించిన పరిశుద్ధులైన వారు ఏం చేయబడ్డారట? లేపబడ్డారని చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి మాట ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే యేసు శిలువ మరణము ద్వారా దేవునికి మనకి ఉన్న అడ్డు తెర ఏమైందంటే సిరిగిపోయింది, అడ్డు తొలగించబడింది అనేది ఈ మొదటి మాటలో కనబడుచున్న మాట. ప్రియులారా, రెండవ మాటను మనం చూస్తే ప్రియులారా, శిలువ ధ్యానము. మరి శిలువ ధ్యానమును గురించి అంట మనం గ్రహించితేనంట ప్రియులారా, ఈ శిలువ ధ్యానం మనం చేయటం వల్ల చాలా మంచిది. అది ప్రభునకు కిరీటము, అది ఆయనకు ఆనందము. ప్రియులారా, ఎవరు శిలువ ధ్యానం చేయటం వల్ల? మనము. ప్రియులారా, మనము శిలువ ధ్యానము చేయటం వల్ల ఇది మంచిది. దైవజనులు రాసిన చక్కటి మాట అది. మనము శిలువ ధ్యానము చేయటం ద్వారా మంచిది. ప్రియులారా, ఆ శిలువ ధ్యానము చేయటం వల్ల ప్రభువుకు కిరీటము, ఆ శిలువ ధ్యానము చేయటం వల్ల ప్రభువుకి ఏంటి అంటే ఆనందము. ఎందుకు? శిలువ ధ్యానము ద్వారా కానీ మనకి రక్షణ కలుగుతుంది. పాపం పోవటము, రక్షణ కలగటము, నిత్య జీవములోనికి వెళ్ళటము, మోక్షములోకి వెళ్ళటము దేని ద్వారా అంట? ఈ శిలువ ధ్యానము ద్వారా. అందుకే మన దైవజనులు శిలువ విలువ ధ్యాన కలువ అన్నారు. శిలువ ఎంతో విలువ. ఆ భాగ్యం ఎవరికి కలుగుతుంది అంటే శిలువ ధ్యానము చేసేవారికి. అందుకే ఈ రెండవ మాటలో శిలువ ధ్యానము మనము చేయటంతో మంచిది. అది ప్రభుకి ఏమిటి అంటే కిరీటము, ఆయనకి ఏమిటి అంటే ఆనందము. ప్రియులారా, శిలువ ధ్యానము చేసేవారు ప్రభువుకి కిరీటము పెడుతున్నారు. శిలువ ధ్యానము చేసేవారు ప్రభుని ఏం చేస్తున్నారట? ఆనందపరుస్తున్నారు. ఎందుకు ఆనందం ఆయనకి అనంటే, ఇదిగో నరుల రక్షణ కొరకు నేను ఈ శిలువ మరణము పొందాను. ఈ శిలువ మరణాన్ని వారు జ్ఞాపకము చేసుకుని ఈ శిలువ ధ్యానము చేయుచున్నారు అని అది ప్రభువుకి కిరీటముగాను ప్రభువుకి ఆనందముగాను ఉన్నదట. ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మరిచిపోకుండా, ఏం చేయకుండా, మరిచిపోకుండా మనము శిలువ ధ్యానము చేయటము. అందుకే అపోస్తుడైన పౌలు గారు శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అన్నారు. ప్రియులారా, ఎవరు శక్తి? దేవుని శక్తి అన్నారు. ప్రియులారా, ప్రభువుకి కిరీటము ఆనందము ఎప్పుడు అంటే మనము శిలువ ధ్యానము చేయటను బట్టి. మరి ప్రియులారా, మూడవ మాటలో మనకు వెళ్తే ప్రియులారా, మూడవ మాట ఏమిటి? భూగర్భము ప్రభువు శిలువ కొయ్యను తనలో పాతినందుకు భూమి దుఃఖపడిందట. అయితే అందులో ఉన్న అనగా
పాతాళములో ఉన్న వారికి ఆయన ఏం చేశారంటే రక్షించారు. మూడవ మాట ప్రియులారా, మూడో మాట యొక్క అర్థం ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సిలువ కొయ్య కింద పెట్టి ఆయనను ఆ సిలువ కొయ్య మీద వేసి 2 చేతులలో 2 వాసం మేకులు కొట్టి కాలు మీద కాలు వేసి ప్రియులారా ఒక వాసం మేకు కొట్టి ప్రియులారా గొయ్య తవ్వి ఉంచారు సిలువ కొయ్య నిలబెట్టడానికి. ఈ సిలువ కొయ్యను ఏం చేశారట? ఆ గోతిలో నిలబెట్టారు. ప్రియులారా మట్టి తవ్వి ఆ మట్టిలో ఈ సిలువ కొయ్యను ఏం చేశారట? నిలవబెట్టారు. ప్రియులారా భూమి దుఃఖించింది అని కనబడుతుంది ఇక్కడ. భూమి కూడా ఏం చేసిందట? దుఃఖపడిందంట. ఎందుకు? తవ్వినందుకు కాదు, యేసు సిలువను ఆ భూమిలో పాతినందుకు. బహుశా ప్రియులారా ప్రతి పునాది భూమిలో పాతబడుతుంది. ప్రియులారా ఈ కట్టడాలు ఉన్నాయంటే ప్రియులారా లోతుగా బోరులు తవ్వి ప్రియులారా మట్టి తవ్వి ప్రియులారా అందులో నిలబెట్టి, ఇలా మనం ప్రతీది కూడా ఏది నిలబెట్టినా ఏం చేస్తాం? మట్టి తవ్వి ప్రియులారా వాటి ద్వారా మనం ఏం చేస్తాం? నిలబెడతాం. యేసయ్య సిలువ కూడా ఏం చేయబడింది అని అంటే, భూమి తవ్వి సిలువేయబడిన యేసును ఆ కర్రతో సహా ప్రియులారా ఆ గోతిలో ఆయన ఏం చేశారట? నిలబెట్టినప్పుడు ప్రియులారా భూమి దుఃఖించింది. కానీ ప్రియులారా ఇక్కడ అయ్యగారు రాసిన చక్కటి మాట ఏమిటంటే, ప్రియులారా ఈ యొక్క రక్షణ ఎక్కడికి వెళ్ళింది? పాతాళములో ఉన్న వారికి కూడా వెళ్ళిందట. ఆ భూమిలో ఈ సిలువ కొయ్య నిలబెట్టుట వలన ప్రియులారా ఆ సిలువ కొయ్య ద్వారాగా పాతాళములో ఉన్నటువంటి వారికి కూడా ఏ వెళ్ళింది? రక్షణ వెళ్ళిందంట. పాతాళములో ఉన్న వారికి కూడా ఆ సువార్త లేక రక్షణ వార్త వెళ్ళి ఆ పాతాళములో ఉన్నటువంటి వారిని కూడా ఏం చేసిందంటే రక్షించిందంట. ఈ మూడవ మాట ప్రియులారా. కాబట్టి అంటే ప్రభువు ఏది చేసినా రక్షణ జరుగుతానే ఉంది, రక్షణ కార్యము జరుగుతానే ఉంది, రక్షణ అద్భుతాలు జరుగుతానే ఉన్నాయి ప్రియులారా. కాబట్టి అందుచేతనే భూమిలో పాతిన ఈ సిలువ కొయ్య రక్షణ పాతాళములో ఉన్న వారికి దగ్గరికి కూడా వెళ్ళి పాతాళములో ఉన్న వారిని కూడా ఏం చేస్తుంది అంటే రక్షించినట్లుగా కనపడుతుంది ప్రియులారా. అందుచేతనే మనము మౌన దినమందు ప్రభు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ప్రియులారా ఆ యొక్క శనివారము మనము ధ్యానము చేస్తాం. ప్రభు ఆ రోజు పాతాళానికి వెళ్ళి పాతాళములో ఉన్న వారికి కనబడి సువార్త బోధించి భక్తులను శరగా ప్రియులారా పరదేశికి తీసుకుపోయారు లేక పరదేశిగా మార్చారనేది అక్కడ ఆ రోజు మనము ధ్యానము చేసే వాక్యం అది ప్రియులారా. కాబట్టి ఇంకా 4వదిగా మనం వెళ్తే, పరలోక పరిశుద్ధులు ప్రభు మహిమ సిలువను చూచి సంతోషించిరి. ఎవరంటండి వీళ్ళు? పరలోక పరిశుద్ధులు ప్రభు మహిమ సిలువను చూచి వారికి ఏం కలిగింది అనంటే సంతోషము కలిగిందంటండి. ఎవరు సిలువను చూచి? ప్రభు సిలువను చూచి. ఎందుకు అంటే ఆ సిలువను బట్టే మేము పరలోకములో పరిశుద్ధులమయ్యాము. పరలోకములు ఏమయ్యారట? పరలోకములో పరిశుద్ధులమయ్యాం. దేనిని బట్టి? యేసు సిలువను బట్టి ప్రియులారా. కాబట్టి అందుకే ఆ సిలువను బట్టి వారికి ఏం కలుగుతుంది? సంతోషము కలుగుతుంది. ఆ సిలువను బట్టి ఆనందము కలుగుతుంది. ఆ సిలువ కోసము భూమి మీద ఉన్నంత చేపు వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు దుఃఖపడ్డారు, కన్నీరు కార్చారు, వేదన పడ్డారు. అయ్యో యేసయ్య మా కొరకు, మా నిమిత్తమై మా కొరకు దెబ్బలు, గాయాలు, రక్తము, మరణము ఇవన్నీ మా కొరకని చెప్పి వారు భూమి మీద ఉన్నంత చేపు ఏడ్చి కన్నీరు కార్చి దుఃఖపడి రోధించారు. కాబట్టి వారి పంట పండింది, పరలోక పరిశుద్ధులయ్యారు. ఎక్కడయ్యారటండి? ఈ పరలోక పరిశుద్ధులంటే పరలోకములో ప్రత్యేకంగా పుట్టుకొచ్చారా? కాదు. భూలోకములో
దైవ చిత్తాన్ని నెరవేర్చి ఈ శిలువ శ్రమలన్నీ ధ్యానము చేసి పరిశుద్ధతలో ఎదిగి పరలోకానికి వెళ్ళిపోయారు. అందుకే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు గొప్ప ఆనందముతో ఉన్నారు, గొప్ప సంతోషముతో ఉన్నారు. ఎవరిని బట్టి? యేసు సిలువను బట్టి. ఎవరిని బట్టి? యేసు సిలువను బట్టి గొప్ప ఆనందముతో గొప్ప సంతోషముతో ఉన్నారు అనేది ప్రియులారా 4వ మాట. 5వ మాటలోకి వెళితే, భూలోకములోని విశ్వాసులు సైతము పాపులు గనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతివారు సిలువను మోయవలెను. ప్రియులారా, భూలోకములో ఉన్న విశ్వాసులు సైతము పాపులు గనుక ప్రతివారు ఏం మోయాలంటే సిలువను మోయాలి. ఎవరు సిలువ మోయాలి? ప్రియులారా, కాబట్టి మత్తయి సువార్తలో ఉంటుంది, నా సిలువనెత్తుకుని నన్ను వెంబడించేవారు నాకు పాత్రులు, కానీ తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించేవారు నాకు పాత్రులు కాదు అన్నారు. ప్రియులారా, ఈ 5వ మాటలో భూలోకములో ఉన్న మనం అందరము ప్రియులారా పాపులము కాబట్టి ప్రతి వారము ఏం చేయాలంటే యేసు సిలువను మోయాలి. ప్రియులారా, అనగా అర్థం ఏమిటి అని అంటే, ఈ 40 దినాలు కూడా యేసు సిలువను మనము ఆయన ఆ సిలువలో ఉన్న శ్రమలన్నీ గుర్తు చేసుకోవాల్సిన వారు. అదే మోయటము. ప్రియులారా, యేసు సిలువ సంవత్సరం అంతా మనం మోస్తామా? సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈ 65 రోజులు ఈ సిలువ దీక్షలో, ఈ సిలువ శ్రమలలో మనం ఉంటామా? ఉండము. ప్రియులారా, కాబట్టి ఈ 365 రోజులలో 40 రోజులు మాత్రమే. ఎన్ని రోజులట? 40 రోజులు మాత్రమే. మిగతా ఉన్న అన్ని రోజులు కూడా ప్రియులారా మన సిలువే. ఎవరు సిలువ అంట? మన సిలువ అంటే మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు, మన శోధనలు, మన అవస్థలు, ఇవి మన సిలువ ప్రియులారా. కానీ ఈ 40 రోజులు మన సిలువ కాదు. ఈ 40 రోజులు ఎవరు సిలువ? యేసు సిలువ. సిలువ యేసుదే. కానీ ప్రియులారా, ఆ సిలువ ఎవరి కొరకు? మన కొరకు చేసిన కార్యం, మన కొరకు చేసినటువంటి కార్యం. అందుకే ఈ 40 దినాలు, కొంతమంది 40 దినాలు కూడా లేదు కదా, ఈ 40 దినాలు కూడా ఆయన సిలువను మోస్తున్నారా? ఆయన సిలువ ధ్యానాలు చేస్తున్నారా? ఆ సిలువ శ్రమలలో ఆయన పొందినటువంటివి శ్రమలన్నీ గుర్తు చేసుకుంటున్నారా? లేదు. ఈ 40 రోజులు కూడా వాళ్ళ సిలువ మోసుకుంటున్నారు. ఎవరు సిలువ వాళ్ళు ఏం చేస్తున్నారంట? మోసుకుంటున్నారు. మరి యేసయ్య సిలువ ఎప్పుడు మోస్తాం? ప్రియులారా, ఆ సిలువ ద్వారాగానే కదా పాప భారం పోయినా, వ్యాధి భారం పోయినా, శిక్ష భారము, మరణ భారము, నరక భారము, మరి ఇవన్నీ పోవటము యేసు సిలువే కదా. మరి ఈ సిలువను మనం ఎప్పుడు మోస్తాం? సిలువను ఎప్పుడు మోయాలి మనం? ప్రియులారా, ఆలోచించండి. అందుకే ఇక్కడ 5వ మాటలో, ఈ భూలోకములో విశ్వాసులుగా ఉన్న మనం అందరము పాపులమే కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేయాలట? యేసు సిలువను మోయాలి. ఎవరు సిలువ మోయాలి? ఈ 40 దినాలు సిలువ ధ్యానములోకి వచ్చిన వారందరూ కూడా యేసు సిలువను మోయుచున్నారు. రాలేని వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ సిలువలు వాళ్ళు మోసుకుంటున్నారంటే, మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు, మా శోతలు, మా చెరువులు, మా పాడి పంటలు అన్నారు. అయ్యా వాళ్ళని మోక్షంలోకి తీసుకెళ్తాయా? నరకంలోకి మోకలు అమ్మా తీసుకెళ్తే నరకంలో తీసుకుపోతాయి. వాళ్ళ శ్రమలు నరకములో తీసుకెళ్ళిపోతాయి. యేసయ్య శ్రమలు మోక్షములోకి తీసుకువెళ్తాయి. ప్రియులారా, ఎక్కడికంటండి? మోక్షములో తీసుకువెళ్తాయి. అందుకే ఈ 40 దినాలు మనం ఏం చేయాలి? యేసు సిలువను మోయాలి. అందుకే నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు, కానీ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు అన్నారు యేసు ప్రభువారు. అందుకే ఈ 5వ మాటలో మనం ఏం చేయాలట? యేసు సిలువను మోయాలి అనేది ప్రియులారా ఉన్నటువంటి మాట. 6వ మాట కూడా చూడండి. మీ హృదయములను
సిలువలోనున్న క్రీస్తు పాదాల మీద వేయండి, అప్పుడు శుద్ధి కలుగును. ప్రియులారా, ఏం కలుగుతుందట? శుద్ధి కలుగును. ఏం వేయాలి సిలువ మీద? లేక యేసు సిలువ పాదాల మీద ఏం వేయాలట? మీ హృదయములను ఏం వేయాలట అండి? మన హృదయములను సిలువలో ఉన్న క్రీస్తు పాదాల మీద వేస్తే అప్పుడు మనకేం కలుగుతుంది? శుద్ధి కలుగుతుంది. ప్రియులారా, సిలువ దగ్గరికి, సిలువ చెంతకు, సిలువ నీడకు, ప్రియులారా సిలువ యొద్దకు ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? సిలువ దగ్గరికి వస్తున్నాం. ప్రియులారా, సిలువ దగ్గరికి వచ్చినటువంటి మనమందరము కూడా చేయవలసింది ఏమిటంటే మన హృదయము. ఏమిటంటండి? మన హృదయము. బహుశా ఈ 40 దినాలు కూడా కొంతమందిలో కూర్చున్న సిలువ, నుంచున్న సిలువ, నడుస్తున్న సిలువ, పని చేస్తున్న సిలువ, ప్రయాణం చేస్తున్న సిలువ, ఏం చేస్తున్నా కానీ ఏం గుర్తు చేసుకుంటారు? సిలువ ధ్యానాలు, సిలువ ధ్యానాలు, సిలువ ధ్యానాలు అనుకుంటానే ఏం చేస్తారట? ధ్యానం చేస్తారు. కొంతమంది మర్చిపోతారు. దేవుడు కూడా వాళ్ళు మర్చిపోతాడు. ఆయన సిలువని ఎవరైతే మర్చిపోతారో దేవుడు కూడా వారిని కూడా మర్చిపోతారు. ఆయన మర్చిపోయాడంటే నరకానికి వెళ్ళాల్సిందే. ప్రియులారా, దేవుడు మర్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. ప్రియులారా, అందుకే సిలువ మనం మర్చిపోకూడదు. మన హృదయాలను అంటండి సిలువలో ఉన్న క్రీస్తు పాదాల మీద వేస్తే అప్పుడు మనకేం కలుగుతుంది? శుద్ధి కలుగుతుందట. ఏం కలుగుతుంది? శుద్ధి కలుగుతుంది. పాపము, శాపము, దోషము, కీడు, శిక్ష, మరణం ఎన్నో ఉంటాయి, ఇంకా ఒకటని చెప్పలేం. ప్రియులారా, వీటన్నిటి నుండి మనకి శుద్ధి ఎప్పుడు అంటే మన హృదయము సిలువలో ఉన్న యేసు పాదాల మీద వేయాలి. మామూలు యేసు కాదు. ప్రియులారా, ఏ యేసు? ఇక్కడ సిలువలో ఉన్న యేసు పాదాల మీద వేయాలట. 7వ మాట ఏమిటి? మన పాపములు ఆయనను బాధ పెట్టును కనుక దుఃఖించవలెను. మన పాపములు ఆయనను ఏం చేసినంట? బాధ పెట్టినవి కాబట్టి మనం ఏం చేయాలి? దుఃఖించవలెను. ఆయన ప్రియులారా, మన పాపములు ఆయన బాధ పెట్టినాయి. అందుకని మనం చేయవలసింది ఏమిటంటే దుఃఖించాలి. ప్రియులారా, ఎవరి కొరకు దుఃఖించాలి? ఇప్పుడు యేసు మన పాపాల కొరకు పొందినటువంటి శ్రమలను చూచి మనం ఏం చేయాలట? దుఃఖించాలి. దుఃఖము. ప్రియులారా, కాబట్టి అందుకే మన పాపములు, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ ప్రియులారా ఆయన మీద పడి ఆయన బాధపడ్డాడు. వాటన్నిటి కోసము యేసు ఏం పొందారు? ఇప్పుడు చెప్పలేనంత బాధ పొందారు. అందుకే యేసు శ్రమలను చూచి జాలిపడి బాధపడతాం కాదు అక్కడ. అయ్యా, ఈ శ్రమలు నా కొరకే కదా, ఈ దెబ్బలు, ఈ గాయములు, ఈ మరణము, ఇదంతా ఎవరి కోసం? నా కోసమే చేసావని చెప్పంట. మనం ఏం చేయాలి? దుఃఖించాలి అన్న. మనం ఏం చేయాలటండి? దుఃఖించవలసినటువంటి వారమని ప్రియులారా అక్కడ వాక్యము తెలియపరుస్తుంది. కనుక ఇక్కడ ఒక మాట చూస్తే ఈరోజు యొక్క వాక్యములో ఇందా చదువుకున్నాం కదండి, లూకా సువార్త 21:1-4 వచనాల్లో చదువుకుంటే, కానుకల పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తమ లేబలో తమకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ప్రియులారా, కాబట్టి మరి ఇక్కడ ఈరోజు ప్రియులారా వాక్యములో ఉన్న విషయం ఏమిటి అంటే, ప్రియులారా అర్పణల గురించి మనము చూస్తున్నామటండి. దేని కొరకు? అర్పణలు. కనుక ప్రియులారా ప్రభువు ఆ కానుక పెట్టె దగ్గర కూర్చున్నారు. అందరూ కూడా ప్రియులారా ఏం వేస్తున్నారట? కానుకలు వేస్తున్నారు. ఏం వేస్తున్నారు?
కానుకలు వేస్తున్నారు. కొందరికి దేవునికి విలువైన కానుక వేయటం వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా ప్రియులారా ఏదో రూపాయో 2 రూపాయలో బిచ్చగాడికి వేసినట్టుగా కానుకలు వేసే వాళ్ళు కూడా మనలో ఉంటారు. అది నేరము, ఘోరము, పాపం కూడా అవుతుంది. దేవునికి మనము విలువగా కానుకలు ఇవ్వాలి కానీ ప్రియులారా ఏదో బిచ్చగాడికి వేసినట్లుగా రూపాయో పాపాయో వేస్తే అది దీవెన కాదు మనకి ఏదేమైనా. ప్రియులారా ఇక్కడ చూడండి, ఒక పేదరాలు, ఎవరంటే ఈమె ఒక పేదరాలు ప్రియులారా వచ్చి అక్కడ ధనవంతులు, గొప్ప గొప్పవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు అంటారు ఇక్కడ, మీ అందరికంటే ఎక్కువ కానుక వేసింది ఈమె అంటున్నారు 3వ వచనములో. మీ అందరికంటే ఎక్కువ కానుక ఈమె వేసింది, మీకు కలిగిన సమృద్ధిలో నుండి మీరు వేశారు, ఆమె ఉన్నదంతా దేవునికి వేసింది. లేమిలో అంటే ఇంకంతే ప్రియులారా. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు ఏం చేసిందట? దేవునికి సమర్పించేసింది. ఎవరికి సమర్పించింది? దేవునికి సమర్పించింది. ఆ అర్పణ ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. ఎవరికమ్మా? దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైన అర్పణ వేస్తే ప్రియులారా 1 వంతు ఇస్తే ఎన్ని వంతులు ఇస్తారట ఆయన? 100 వంతులు ఇస్తారు. 1 వంతు మనం ఇస్తే 100 వంతులు ఎవరు ఇస్తారట? దేవుడు ఇస్తారు. అందుకే దేవునికి కొంతమంది చిల్లర మార్చి 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 బాగా బాగా మార్చి మార్చి అప్పుడేస్తారు. ప్రియులారా ఏంటో అర్థం కాదు, తెలియని పరిస్థితి. అలా వేయకూడదు. మనము విలువగానే దేవునికి సమర్పణ కానుక మనము వేయాలి. ప్రియులారా అయ్యగారు అన్నారు, కానుక సమర్పణ బట్టే మన హృదయాన్ని దేవునికి సమర్పించగలమన్నారు. బహుశా అయ్యగారు రాజమండ్రిలో ఉండగా ఒక విషయం జరిగిందటండి. ప్రియులారా ఒక ఆరాధన దినమందు ప్రియులారా దయ్యము దేవుని యొక్క మందిరానికి వచ్చిందట. ఆడ మనిషిలాగా, అందమైన ఆడ మనిషిలాగా వచ్చిందంట. పైగా ప్రియులారా దేవాలయానికి వచ్చిందటండి. మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఆమెనే చూస్తున్నారు. ఎందుకంటే అందరికంటే బాగా అందంగా కనపడుతుందని. ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు ఉందట, పాటలు పాడినప్పుడు ఉందట, ఆరాధన చేసినప్పుడు ఉందట, వాక్యము చెప్పేటప్పుడు ప్రియులారా వాక్యం కూడా అందించిందంట అయ్యగారికి. బైబిల్ తెరిచి వాక్యం కూడా చదివి అందించిందట. కానుకలు వేసేటప్పుడు వెళ్ళిపోయిందట. ఎప్పుడు వెళ్ళిపోయింది? కానుకలు వేసేటప్పుడు వెళ్ళిపోయింది. ప్రియులారా అయ్యగారు ఆ విషయాన్ని అందరికీ తెలియపరిచారు ఆల్రెడీ. మరి మన మధ్యలోనికి ఒక అమ్మాయి వచ్చిందని చెప్పారు ముందు. ఆ తర్వాత ఆ అమ్మాయి కాదు దెయ్యం అని చెప్పారు. ప్రియులారా కానుకలు వేసేటప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందని కొందరు అడిగినప్పుడు అయ్యగారు వారికి జవాబు ఏం చెప్పారంటే, కానుక వేయటం అంటే మన హృదయం దేవునికి సమర్పించుట అన్నారు. మన హృదయం దేవునికి ఏం చేయటము? సమర్పించుట. దయ్యము గనుక దాని హృదయం దేవునికి ఏం చేయదట? సమర్పించదు. ప్రియులారా సమర్పించేస్తే గనక బంధకానాల్లో పడిపోయినట్లు లెక్కమాట. అక్కడ మీకు అర్థమైంది కదా. దెయ్యమే కాదు, మనం కూడా అంతేనండి. దేవునికి సమర్పించేసుకున్నాం మనం. మీకు అర్థమైంది కదా. యేసును మన సొంత రక్షకునిగా మనం అంగీకరించి దేవునికి మనం ఏమైపోయాం? మాట్లాడలేదా? సమర్పణ అయిపోయాం. మీకు అర్థమైంది కదండి. సమర్పణ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇష్టమా దేవుని ఇష్టమా? అమ్మా ఆయన ఏది చెబుతున్నారు అది చేయాలి. ఇక నా ఇష్టం, నేను తాగుతాను, తందనాలు ఆడతాను, ఊర్లను తిరుగుతాను, ఫంక్షన్లకు వెళ్తాను, పార్టీకి వెళ్తాను, ఆరాధన మానేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, జలసాలకు వెళ్తాను, షికార్లకు వెళ్తాను, ఇంకా రకరకాల ఎంజాయ్లు చేస్తాను. ఉన్నదా? లేదు, అయిపోయింది. ఎందుకు? నీవు దేవునికి సమర్పణ అయిపోయావు. ఆయన కట్టడాలు, ఆజ్ఞలు, నిబంధనలు, నియమాలు బట్టి నీవు నడుచుకోవాలి. దానికే యేసు ప్రభువు మత్తయి సువార్తలో 2 మాటలు చెప్పారు. ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గము, విశాల మార్గము అంటే దానికి అర్థము, ఇరుకు మార్గం అంటే సన్నదని కాదు, విశాలమైందంటే పెద్ద రోడ్డు అని కాదు. అక్కడ ప్రియులారా ఇరుకు మార్గం అంటే దేవుని నిబంధనలు, దేవుని ఆజ్ఞలు దాటి మీరి నేను ఎవరు ఏం చేయకూడదు. ఇక
దేవుడు చెప్పిన నిబంధనలు, ఆజ్ఞలు, కట్టడాలు, శాసనాల ప్రకారంగా దేవుని మార్గంలో మనం ఏం చేయాలి? నడాలి. ఇంకంతే. అది ప్రియులారా, విశాల మార్గం అంటే ఇక లోకానుసారంగా ఎన్ని సరదాలు, సంతోషాలు, ఆనందాలు, అన్ని చెడ్డ అలవాట్లు, చెడ్డ వ్యసనాలు, భయంకరంగా జీవించటం. ఆ మార్గం నరకానికి పోతుంది కడకి. ప్రియులారా, అందుచేతని ఇప్పుడు చూడండి, ఈ దయ్యము దేవునికి హృదయం సమర్పించేసుకుందనుకోండి, అది విచ్చలవిడిగా తిరగటానికి వాళ్ళని పీడించి వీళ్ళని పీడించి, వాళ్ళలోకి వెళ్ళి అది పెట్టమని, వీళ్ళలోకి వెళ్ళి ఇది పెట్టమని తినేసి రకరకాలుగా వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ఎన్నో చేస్తూ ఉంటాయి. ఇంకా అవన్నీ చేయటానికి కుదరదు. ఎవరికి సమర్పణ అయిపోతే? బైబిల్ అలాగే ఏనా సమర్పణ అయినాయా? దయ్యాలు అట్టట్లేదు ఎవరు అమ్మా అయినాయి. చాలా దయ్యాలు. ఎన్ని వేలు ఉన్నాయి అక్కడ? 2000 ఉన్నాయి. దేవుని బంధకములోకి వచ్చేసినాయి, దేవునికి సమర్పణ అయిపోయినాయి. అయ్యి ఇక కదలట్లేదు, మెదట్లేదు. ఏమంటున్నాయి అక్కడ? అయ్యా మమ్మల్ని బాధ పెట్టకండి, మీరు సెలవిస్తే మేము ఎక్కడికి వెళ్తాం? లేదు అక్కడ ఇంతగా పందులు ఉన్నాయి, అందులోకి వెళ్తా అన్నాను. మనుషుల్లోకి వెళ్తాం, ఊరిలోకి వెళ్తాం, దేశంలోకి వెళ్తామన్నాయా? లేదు. ఇంకా ఆయనకి సమర్పణ అయిపోయినాయి. అక్కడ ఆయన బంధకాల్లో పడిపోయినాయి. ఇంకా కదలదాకా మెదడానికి లేవు. ఇక దేవుని బంధకాల్లోకి వెళితే ఇక అవి వాటి ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీలు లేదు, సమర్పణ అయినా కానీ. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ ఈ వాక్యములో చూస్తే ఆమె దేవునికి ఏమైందట? అర్పణ ద్వారా ఏమైపోయింది? సమర్పణ అయిపోయింది. మనం కూడా అలాగే దేవునికి ఏమవ్వాలంటే సమర్పణ కావాలి. ఏమవ్వాలట? సమర్పణ అవ్వాలి, సమర్పణ కావాలి. ప్రియులారా, ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు. ఈ దినము వాక్యములో నుండి, పాఠములో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానము చేయటానికి తండ్రి సహాయం చేసి